ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే ఏపీ తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం అనమాట. ఈ వీడియోలో నేను నోటిఫికేషన్ ఎప్పుడు అని చెప్పి డేట్స్ మంత్ అయితే చెప్పలేను. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు యూట్యూబ్ కానీ తర్వాత ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఎలా అయిపోయినాయి అంటే నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలియదు కానీ ఈ పేపర్లో ఏదైనా ప్రకటన వచ్చినా కానీ త్వరలో నోటిఫికేషన్ అనేది ఇప్పుడు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కువ అయిపోయింది. దీనివల్ల యాస్పిరెంట్స్కి కూడా అదొక ప్యానిక్ వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ ఏదైనా జాబ్ చేస్తున్నా కానీ లేకపోతే ప్రిపేర్ అవుతున్నా కానీ వస్తుందేమో అని. ఇవన్నీ పక్కన పెడితే నేను వాళ్ళందరూ చెప్పేది కాకుండా మీకేం చెప్దాం అనుకుంటున్నానంటే ఎప్పుడైనా నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అంటే దీనికి కొంచెం టైం పట్టద్ది. స్టేట్ నోటిఫికేషన్స్లో ఎలా ఉంటుందంటే ఇదంతా అన్సర్టైనిటీ. ఒక సీఎం చెప్పినా నమ్మలేము, హోమ్ మినిస్టర్ చెప్పినా నమ్మలేము, డిప్యూటీ సీఎం చెప్పినా నమ్మలేము, డీజీపీ చెప్పినా నమ్మలేము అనమాట. ఎందుకంటే ఇదంతా వీళ్ళు పొలిటికల్ బేస్డ్గా ప్రతిరోజు వాళ్ళ పొలిటికల్గా వాళ్ళకి సపోర్ట్ ఉండాలి, ప్రజల నుంచి అదొక ఆకర్షించాలని త్వరలో నోటిఫికేషన్ అనేది చెప్తా ఉంటారు అనమాట. కాకపోతే నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను. మనకు అఫీషియల్గా ఎప్పుడు నోటిఫికేషన్ రావచ్చు అంటే మీరు ఈ మధ్య చూస్తున్న న్యూస్ అన్ని బ్రేకింగ్ న్యూస్లు ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఆల్రెడీ వీటి మీద ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మన గవర్నమెంట్ ఎన్ని అఫీషియల్గా ఇచ్చిందని చెప్పి నేను వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాను. దీని గురించి ఎప్పుడు నోటిఫికేషన్స్ రావచ్చు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇలాగా 3 to 4 వీడియోస్ చేస్తున్నాను. అవన్నీ లింక్లు ఇస్తాను, చెక్ చేయండి. కాకపోతే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు అఫీషియల్గా నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవడానికి ఎప్పుడు ఉంటుంది అంటే ఫస్ట్ మన స్టేట్ డీజీపీలు వీళ్ళంతా ఇన్ని వేకెన్సీలు ఉన్నాయి మాకు ఈ ఇయర్కి అని చెప్పి గవర్నమెంట్ ఒక లేఖ పంపిస్తారు. మన ఇప్పుడు న్యూస్ ఛానల్స్ తర్వాత ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లన్నీ తీసుకొని నోటిఫికేషన్ వస్తుందనేమో అంటారన్నమాట. దీనికి ఇలా వేకెన్సీలు పంపించడానికి కూడా మనకి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి పొలిటికల్ పవర్, ఇంకోటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ల వల్ల ప్రెజర్. ఎందుకంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్కి అలాంటి గవర్నమెంట్ నుంచి అలాంటివి వచ్చినప్పుడే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అందరూ వెళ్ళి జాయిన్ అవుతారు అన్నమాట. కాబట్టి ఇలాంటి 2 సర్కమ్స్టాన్సెస్ వల్ల మనకి నోటిఫికేషన్స్ గురించి అప్డేట్స్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని అసలు అఫీషియల్గా ఎప్పుడు రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుందంటే ఎప్పుడైతే ఇలా డీజీపీ గవర్నమెంట్కి లెటర్ పంపాక గవర్నమెంట్ నుంచి మన బడ్జెట్ ప్రకారం ఈ ఇయర్లో ఇన్ని నోటిఫికేషన్లు వదలదాం, గ్రీన్ సిగ్నల్ అని చెప్పి పేపర్ ప్రకటనలు వస్తాయి. గవర్నమెంట్ ఇన్ని వేకెన్సీస్ ఆమోదించింది, మేము రిలీజ్ చేస్తాం అని చెప్పి అఫీషియల్గా ఒక అప్డేట్ లాగా వస్తుంది అన్నమాట న్యూస్ పేపర్లో. ఆ రోజు మీరు ఫిక్స్ అవ్వచ్చు. అది వచ్చాక కూడా ఇమీడియట్గా పక్క రోజు నోటిఫికేషన్స్ వస్తాయి అంటే లేదు. అది వచ్చాక కూడా దానికి ఒక 3 months పట్టవచ్చు, 6 months పట్టవచ్చు, చెప్పలేము అనమాట. ఇదంతా స్టేట్ గవర్నమెంట్లో అంతా పొలిటికల్ బేస్ ఉంటుంది, చెప్పలేము. కాకపోతే ఇప్పుడు కానిస్టేబుల్కి కానీ ఎస్ఐకి కానీ స్టేట్లో కాంపిటీషన్ ఎలా అయిపోయిందంటే మన దగ్గర ఒక ఐపీఎస్ అయినా లేకపోతే గ్రూప్ 1 డిఎస్పీ అయినా అంత పాపులారిటీ ఉండదేమో కానీ వేకెన్సీలు వచ్చాయి వీళ్ళు జాబ్లు కొట్టారు అని స్టేట్లో కానిస్టేబుల్ ఎస్ఐ అంటే అంత పాపులర్ అనమాట. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది కోచింగ్ ఇన్స్టిట్యూట్లు యూట్యూబర్లు ఇలా ఫేమస్ చేయడం వల్ల కానిస్టేబుల్కి ఎస్ఐకి కాంపిటీషన్ ఒక పీక్ రేంజ్లో వెళ్ళిపోయింది అనమాట. అందువల్ల ఈ కాంపిటీషన్ అంతటిని మీరు తట్టుకోవాలి. అదిగాక దీనికోసం ఒక్కొక్కరు 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి లేకపోతే లాస్ట్ నోటిఫికేషన్లో 1-2 మార్క్స్తో మిస్ అయిన వాళ్ళు ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దీనికి. అందువల్ల ఈరోజు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. నేను ఈ సిరీస్ ఏంటంటే మన కానిస్టేబుల్లో నేను చెప్పాలనుకుంది ఏంటంటే అసలు చాలా మందికి ఇప్పుడు ఏఆర్ అంటే ఏంది, ఏపీఎస్పీ అంటే ఏంది, టీఎస్ఎస్పీ అంటే ఏంది, డిప్యూటీ జైలర్ ఏంది, ఫైర్మెన్ ఏంది, దేనికి గ్రౌండ్ మార్క్స్ యాడ్ చేస్తారు, దేనికి అసలుకి ఎగ్జామ్ మార్క్స్ యాడ్ చేస్తారు, వీటి డ్యూటీలు అనేది నేను జనరల్గా చెప్తాను. కాకపోతే దాని గురించి సపరేట్గా ఎవరినైనా చేసే వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తేనే లేకపోతే మీరు పర్సనల్గా మాట్లాడితేనే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. కాబట్టి నేనేం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నానంటే ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఏంది, ఏ పోస్టులకి గ్రౌండ్ మార్క్స్ ఇంపార్టెన్స్ ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ ఇంపార్టెంట్ ఏంది, అలా ఏపీ వాళ్ళకి సపరేట్గా ఒక వీడియో ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, ఈవెంట్స్ గురించి, తెలంగాణ వాళ్ళకి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ ఈవెంట్స్ గురించి, తర్వాత హైట్, వెయిట్, చెస్ట్ ఎక్స్పాన్షను, ఈ తర్వాత పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు 1600, 100 లాంగ్ జంప్, వీటి గురించి, వీటి స్కోరింగ్ గురించి, వీటి గురించి కంప్లీట్ ఒక సిరీస్లా వీడియోస్ చేసి కవర్ చేస్తాను. తర్వాత మనకి సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఎంత ఉంది, ఏ సబ్జెక్ట్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, సబ్జెక్ట్ వైజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ సబ్జెక్ట్ వైజ్ మనకి ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయితే మంచిది, ఫ్రీ మెటీరియల్స్ ఎక్కడ యూట్యూబ్లో ఉన్నాయా, వీటన్నిటి గురించి మీకు క్లియర్ కట్గా ఇది ఒక కానిస్టేబుల్ ప్రిపరేషన్ సిరీస్లో మీకు ప్రతిదీ కంప్లీట్ అయిపోద్ది అనమాట. మంచి స్టాండర్డ్ బుక్స్ ఏంది అన్నీ కంప్లీట్ చేస్తాను. కాకపోతే మీకు ఉండాల్సిన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది కాకుండా ఇప్పుడు సడన్గా రేపు రిలీజ్ చేసినా నేను జాబ్ కొడతానా, రేపు రిలీజ్ చేసినా నాకు కానిస్టేబుల్ ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మనం ఆలోచించుకోవాలన్నమాట. ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే మీరేం చేయాలంటే టెస్టులు రాయండి. టెస్టుల్లో ఒక్కొక్కరు ఇప్పుడున్న కాంపిటీషన్ కూడా హెవీ అయిపోయింది. 140, 130 పైన తెచ్చుకునేదానికి ట్రై చేయండి.
అలా ఎప్పుడైతే మీరు టెస్టులు రాస్తా 130 పైన వస్తున్నా ఉంటేనే మీకు జాబ్ వస్తుంది. ఇది నిజం. కాబట్టి మీరందరూ ఈ రోజు నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే మీ మైండ్ ఫిక్స్ చేసుకోండి. ఒక్కసారి నా క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఈ రోజు కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఏపీలో కానీ తెలంగాణలో కానీ రిలీజ్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉందనుకోండి, మెయిన్స్ ఎగ్జామ్ మీరు పెడితే జాబ్ వస్తే లేదా అనేది ఒక్కసారి మీ మనసుకి మీరే ప్రశ్నించుకోండి. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో మీరే అర్థం చేసుకోండి. మీ గ్రౌండ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, మీ ఫిట్నెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఒక్కసారి ఈరోజు క్వశ్చన్ చేసుకోండి. అప్పుడు మీకే అర్థం అవుద్ది నేను ఎంత వెనకబడి ఉన్నాను. అంతేగాని అందరిలా నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి వస్తేనే చదువుతాను అనుకుంటే ఇప్పుడు అవ్వదన్నమాట. కాబట్టి ఇవన్నీ మైండ్ సెట్లో పెట్టుకొని మీ ప్రిపరేషన్ని మంచిగా స్టార్ట్ చేయండి. అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అప్కమింగ్ వీడియోస్లో.